వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేడు పులివెందులకు వెళ్లనున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రధానంగా నేటి నుంచి 3 రోజుల పాటు పర్యటించనున్నారు. బాకురాపురం క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో, కార్యకర్తలతో, ప్రజలతో సమావేశం కానున్నారు జగన్. ప్రజా దర్బారు కార్యక్రమంలో పాల్గొనున్నారు వైసీపీ అధినేత. ఇక 24న వేముల మండలం భూమయ్య గారి పల్లె గ్రామంలో గట్టు లక్ష్మీ నరసింహస్వామి ప్రారంభోత్సవంలో కూడా దేవస్థాన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అయితే ఈ నేపథ్యంలో మొత్తం మీద సొంత నియోజకవర్గ పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి పలువురు కార్యకర్తలతో, నేతలతో స్వయంగా సమావేశం కానున్నారు. వారి యొక్క సమస్యలు, వారి యొక్క ఫిర్యాదులను కూడా పరిశీలించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను బేరీజు వేసుకొని పులివెందులతో పాటుగా ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలను కూడా సన్నద్ధం చేసేటువంటి ఆలోచనలు ఉన్నారు. దీంతో పాటుగా ప్రస్తుత రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఇలాంటి కీలకమైనటువంటి అంశాలపైన కూడా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కనబడుతున్నాయి. ప్రధానంగా బాకురాపురం క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో, కార్యకర్తలతో, ప్రజలతో స్వయంగా సమావేశం కానున్నారు మాజీ సీఎం. అయితే జగన్ పులివెందుల పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, వైసీపీ అధినేత సొంత నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్నారు. పూర్తి డీటెయిల్స్ నుంచి షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేటి నుంచి 3 రోజుల పాటు ఆయన పులివెందుల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పులివెందుల నియోజకవర్గంతో పాటు ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడా ఆయన నేరుగా భేటీ కానున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, ఆయా మండల పంచాయతీ నేతలతో కూడా ఆయన భేటీ అయ్యి సుదీర్ఘ సమాచారం తీసుకుంటున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన ఇప్పటికే ఒక దిశానిర్దేశం చేసే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి నేపథ్యంలో జగన్ వరుసగా 3 రోజుల పాటు పర్యటించున్నారు. ఈ పర్యటనలో ఆయన స్థానిక నేతలతో పాటు ఈ భూమయ్య గారిపల్లె, ఏదైతే వేముల మండలంలో ఉన్న భూమయ్య గారిపల్లె గట్టు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో కూడా ఆయన పాల్గొనున్నారని సమాచారం వినిపిస్తుంది. అయితే ప్రధానంగా ప్రజా దర్బార్, ఏదైతే పులివెందుల నియోజకవర్గంలో జగన్ 3 రోజుల పాటు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కార్యకర్తల నేతలే కాకుండా పక్కనున్న అనంతపురం జిల్లా అతి సమీపంలో ఉంటది. ధర్మవరం, పెనుగొండ, రాప్తాడు లాంటి నియోజకవర్గాలు కూడా అతి సమీపంలో ఉండడం. పులివెందుల నుంచి ఒక 40-50 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్న నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు, కార్యకర్తలు కూడా జగన్తో భేటీ అవ్వడానికి ఉత్సాహం చూపుతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు 2 ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఇటు కడప, రాజంపేటతో పాటు అటు అనంతపురం జిల్లాకు సంబంధించి అతి సమీపంలో పులివెందుల అతి సమీపంలో ఉన్న నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు కూడా ఆయనతో వరుసగా భేటీలు అవుతున్నారు. ఎందుకంటే క్రియాశీలకంగా పార్టీని బలోపేతం చేయడం, స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్ఐఆర్, ఏదైతే బూత్ ఎస్ఐఆర్ ప్రక్రియ పైన ఏవైతే ఎలక్షన్ కమిషన్ నియమించిన ఎస్ఐఆర్ ఓట్లు తొలగించుకోకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపైన కూడా ఆయన సుదీర్ఘంగా భేటీ కానున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఎస్ఐఆర్ ప్రక్రియపై ఏదైతే అధికార పార్టీ కేవలం వైఎస్ఆర్సీపీ ఓట్లనే టార్గెట్ చేసినందుకు ఇప్పటికే విమర్శలు. ఈ నేపథ్యంలో అటు ఎలక్షన్ కమిషన్ నుంచి ఇచ్చిన సూచనలు, ఇటు మరోపక్క పార్టీ ఇచ్చిన సూచనలు, మొత్తం క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఓట్ల వ్యవహారంపై జరుగుతున్న అంశాలు అంటే ముందుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా లేదా తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు, మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో విపక్షంగా ఉన్న ప్రతిసారి సొంత నియోజకవర్గాన్ని మాత్రం జగన్ వదలడం లేదు. పార్టీ క్యాడర్ కు వెళ్లడం, దిశానిర్దేశం చేయడం, సో ఎప్పుడో ఒకసారి షెడ్యూల్ మాత్రం రూపొందిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అంటే ఈ కోణంలో నియోజకవర్గానికి సంబంధించి, జగన్ కి సంబంధించిన అనుబంధం పైన ఏ విధంగా ఉండొచ్చు? ఇక్కడ ప్రధానంగా 2014 ఎన్నికల తర్వాత అటు చంద్రబాబు కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వారి సొంత నియోజకవర్గాల్లో పర్యటించడానికి కూడా ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఎందుకంటే నెల లేదా 2 నెలల మధ్య ప్రాంతంలో దాదాపు 3 నుంచి 4 రోజులు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో మమేకం అవుతున్నారు. గతంలో ఉన్న ఇన్ఛార్జీలు కానీ ఇప్పుడు పులివెందుల లాంటి ప్రాంతంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఈ ఇన్ఛార్జ్ గా బాధ్యత స్వీకరించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటించలేదు అనే విమర్శలు గతంలో వచ్చాయి. సొంత నియోజకవర్గంలో ఆయనకు 2014, 2019, 2024 ఈ 3 ఎన్నికలతో పోల్చినప్పుడు దాదాపు 2024 ఎన్నికల్లో ఆయన మెజార్టీ 60,000కు వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భాగంగా పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన ఆయా మండల నేతలతో, ఆయా గ్రామ పంచాయతీ నేతలతో కూడా జగన్ భేటీ అవుతున్నారు. వరుసగా
సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎస్ఐఆర్ కావచ్చు, స్థానిక ఎన్నికలు కావచ్చు, రాబోయే రోజుల్లో ప్రతి పంచాయతీలో కూడా ఖచ్చితంగా నామినేషన్ వేసి తీరాలి, గెలుపు ఓటమి సహజం, పంచాయతీ ఎన్నికలు ధీటుగా ఎదుర్కోవాలంటే జగన్ ఇప్పటికే దిశానిర్దేశించింది. ఇలా వరుసగా జరుగుతున్న సంఘటనలు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలు, జగన్ రాబోయే రోజుల్లో తన ప్రణాళిక ఎలా ఉంటుందనే అంశాలపైన కూడా దిశానిర్దేశం చేసే పరిస్థితి. ఎందుకంటే తాడేపల్లి ఇప్పటికే ఆయా నియోజకవర్గ నేతలతో ఆయన భేటీ అవుతున్నారు, వారి దగ్గర నుంచి నేరుగా సమాచారం తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలకే ప్రధాన ప్రాధాన్యత ఇస్తాం, కార్యకర్తలే ప్రధానం, గతంలో కార్యకర్తలు నిర్లక్ష్యం చేశాం, మరోసారి ఇలాంటి పరిస్థితులు జరగకుండా ఆయన నేరుగా జగన్మోహన్ రెడ్డి నేరుగా పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తుంది. ఇలా వరుసగా జరుగుతున్న సంఘటనలు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో టీడీపీ కుటుంబం పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను కూడా క్యాచ్ చేసుకోవడానికి వైఎస్ఆర్సీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే పలు నిరసనలకు, ధర్నాలకు పిలుపునిచ్చిన నేపథ్యం చూసాం. ఈ నెలలోనే దాదాపు 4 నుంచి 5 నిరసన కార్యక్రమాలు పిలిపించారు. ప్రతిపక్ష అధికారంలో ఉన్న మంత్రులు కూడా నేరుగా వైఎస్ఆర్సీపీ యాక్టివ్ అయినట్టుందంటూ నేరుగా మీడియా ముందు కూడా వ్యాఖ్యానించిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ప్రభుత్వ వ్యతిరేకతను ఎలా క్యాచ్ చేసుకోవాలనే అంశాలపైన కూడా పులివెందుల నేతలతో జగన్ సుదీర్ఘ సమావేశంగా ఉన్నారు. మరోపక్క జిల్లాకు సంబంధించిన అటు అనంతపురం జిల్లాకు సంబంధించిన అధ్యక్షులు, ఇటు ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించిన అధ్యక్షులతో పాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో జగన్ భేటీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఉత్తమిద నేడు పులివెందులకు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లనున్నారు. మొత్తం 3 రోజుల పాటు పర్యటించనున్నారు. ప్రధానంగా బాకురాపురం క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలకు, కార్యకర్తలు, అదేవిధంగా ప్రజలకు దిశానిర్దేశం చేయనున్నారు. వారి యొక్క ఫిర్యాదులతో పాటుగా వారి యొక్క సమస్యలను కూడా నేరుగా తెలుసుకోనున్నారు. మాజీ సీఎం ప్రజా దర్బారు కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా 24న వేముల మండలం భూమయ్య గారి పల్లె గ్రామంలో గట్టు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో కూడా మాజీ ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయడం, స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం చేయడంతో పాటుగా విధానం, ఎస్ఐఆర్ విధానం పైన ప్రజలకు కొంతవరకు అవగాహన కల్పించడం, సో పూర్తి స్థాయిలో నిశ్చితంగా ప్రతి అంశాన్ని గమనించాలనుకోవడం, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఇలాంటి అంశాలపైన కూడా ప్రధానంగా పార్టీ కార్యకర్తలకి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరుతో పాటుగా వైసీపీ శ్రేణులపైన నమోదవుతున్నటువంటి కేసులు, వీటిని ఏ విధంగా ప్రతిఘటించాలి అనేటువంటి మాత్రం క్షేత్రస్థాయిలో ప్రజలకు దిశానిర్దేశం చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గానికి వస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ క్యాడర్ భారీగా చేరుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఉమ్మడి కడప జిల్లా మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ స్థాయిలో వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఘన స్వాగతం పలికేందుకు మాత్రం స్థానిక నేతలు భారీ స్థాయిలో సమాయత్తం కూడా చేశారు.